అందరికి నమస్కారం. నిన్న ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద రాజకీయం ఎక్కువైపోయింది. వైసీపీ నెల్లూరులో మీటింగ్ పెట్టారు. వాళ్ళు సాక్షి పత్రికలో హెడ్డింగ్ ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ గేమ్ చేంజర్. అంటే రాయలసీమ లిఫ్ట్ని అడ్డం పెట్టుకొని పొలిటికల్గా వాడుకొని రాయలసీమ లిఫ్ట్ గేమ్ చేంజర్ అంటే పొలిటికల్ సినారియో మారిపోద్ది. తెలుగుదేశాన్ని మనం బదనాం చేస్తే చేసిన పాపం వైసీపీ. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వైసీపీ టైంలో 2021లో రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం మీద మీరు కాన్ఫరెన్సులు పెట్టుకునే బదులు ఓ పని చేయండి, తాడేపల్లిలో ఆత్మ పరిశీలన సమావేశం పెట్టుకోండి, అక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకోండి. మీ టైంలో ఏం చేశాం? రాయలసీమకి నీ 5 ఏళ్లలో 19 నుంచి 24 వరకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు? 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. మేము ఈ 24 నెలల్లో 12,484 కోట్లు ఖర్చు చేశాము. మరో 10,014 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. అంటే అరౌండ్ 25,000 crores, అప్రాక్సిమేట్గా 23,000 కోట్ల నుంచి 25,000 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఆల్రెడీ 12,000 చిల్లర కోట్లు ఖర్చు చేసేసాం. ఇంకొక 10,000 కోట్లకి కేటాయింపులు చేశాం. ఇది మీరేంది రాయలసీమ గురించి మాట్లాడేది? ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనీవా, ఒక గాలేరి నగరి. తెలుగుదేశం బ్రాండ్, ఎన్టీ రామారావు గారు బ్రాండ్. ఇప్పుడు అంతెందుకయ్యా, మీ ఉరవకొండ వైకాపా ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి ఏం మాట్లాడినాడు? అప్పట్లో అభివృద్ధి చేయలేకపోయినాం, ఇప్పుడు ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,000 కోట్లతో కూటమి ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపడుతూ ఉంది. హిందూపూర్ నియోజకవర్గంలో 750 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. మనం రాయలసీమకు నీళ్ళు ఇచ్చామని చెప్పుకుంటున్నాం. ఇది ఎవరు మాట్లాడింది? ఉరవకొండ ఇన్ఛార్జ్, వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి. మేము మాట్లాడింది కాదు. మీరు రాయలసీమని ముంచేసింది మీరు. నేను పదే చెప్పిన, మీ గవర్నమెంట్లో నిండు శాసనసభలో 3 శాఖలకు కేటాయించిన నిధులు, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ అండ్ రోడ్లు భవనాల శాఖ, ఈ 3 శాఖలను మూసేసింది ఎవరు? బడ్జెట్లో 40% బడ్జెట్ కేటాయింపుల్లో 40% కూడా ఖర్చు పెట్టన శాఖలు ఆ 3. నేనేమంటాను, ఇది క్లియర్గా ఈ జీవో ఎందుకు రద్దు చేశారు? గుండ్రోయవల, వేదావతి, ఆర్టీఎస్, బీటీ ప్రాజెక్టులో 102 రాయలసీమ ప్రాజెక్టులని జీవో 365 పేరుతో జగన్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? ఇప్పుడు మచ్చుమరి ప్రాజెక్ట్ ఉంది, హంద్రీనీవాతో పాటు బనకచెర్ల ద్వారా గాలేరు నగరి, కేసీ కెనాల్, తెలుగు గంగకు అనుసంధానించబడిన అందులో 798 అడుగుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్లోని సంగమేశ్వర ప్రాంతం నుంచి నీళ్లు తీసుకునే ప్రాజెక్టు నువ్వు ఎందుకు రద్దు చేయాలా? మళ్ళీ ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అని ఎందుకు చేయాలా? దాన్ని ఎవరు అడ్డుకున్నది? ఎవరు? ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమిచ్చింది? టిల్ ద రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ and application for environmental clearance pending with MOEF and CC is disposed of by them, the state of Andhra Pradesh is directed not to proceed with any work on ground. ఎవరిచ్చింది ఇది? గ్రీన్ ట్రిబ్యునల్. ఎప్పుడు ఇచ్చింది? 2020లో ఆపియాలని చెప్పి ఇచ్చింది. మీ అంకులు, జగన్మోహన్ రెడ్డికి అంకులు ఒకరికొకరు ఇష్టపడతారు, ముద్దు పెట్టుకుంటారు. ఆయన మేనల్లుడు హరీష్ రావు గారు ఏమిచ్చాడు? రాయలసీమ లిఫ్ట్లో 2020లో కేసులు వేసి ఆపేసింది మేమే. నమస్తే తెలంగాణ.
నమస్తే తెలంగాణ. రాయలసీమను లిఫ్ట్ను ఆపింది మేమే. రాయలసీమ ఎత్తిపోతలను వ్యతిరేకిస్తూ 18 లేఖలు రాసినాం. ఎన్జిటి నుంచి స్టే తెచ్చి పనులు ఆపించినాం, స్టే తెచ్చినాం. హరీశ్వరరావు. నమస్తే తెలంగాణ. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అసలు అర్థం కావటం లేదు. ఈరోజు పోలవరం ఒక షేపుకు తెచ్చేదానికి ఎవరు? ఈరోజు అక్కడ కృష్ణాలో జలాలు రాకపోతే అక్కడ గోదావరి నుంచి లిఫ్ట్ ఎవరు క్రియేషను? 8,000 క్యూజెక్స్ వస్తున్నాయి. కృష్ణా కింద ఉండే ఆయకట్టుకి లైఫ్ ఎవరు ఇచ్చారు? ఆ ఎత్తిపోతల పథకం ఎవరు తెచ్చారు? నీ మాదిరిగా డూప్ మాస్టర్లు కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, రామానాయుడు ఒక హార్డ్ వర్కరు, రియాలిటీగా పనిచేసేవాడు. అయ్యా వెలుగొండ ప్రాజెక్ట్ సంగతి చెప్పు. దేనికి నువ్వు ప్రారంభోత్సవం చేసావు? టన్నల్ పనులు పూర్తి చేయకుండా, ఒక ముఖ్యమంత్రి టన్నల్ పనులు పూర్తి చేయకుండా ప్రారంభోత్సవం చేస్తాడా? మీరు నెల్లూరులో మీటింగ్ పెట్టారు. నెల్లూరులో సోమశిల 78 టీఎంసీల సృష్టికర్త ఎవరు? ఎన్టీఆర్. తెలుగంగ కింద కండలేరు 68 టీఎంసీల ఎత్తన్ డ్యామ్, ఏషియాలో అతిపెద్ద ఎత్తన్ డ్యామ్. కండలేరు 68 టీఎంసీ. ఎవరు? మీరు నెల్లూరులో మీటింగ్ పెట్టారు. నెల్లూరు కంటా రాయలసీమ లిఫ్ట్ లేకపోతే నెల్లూరుకి నష్టమని. సోమశిల 78 టీఎంసీలు, కండలేరు 68 టీఎంసీలు, 146 టీఎంసీస్, 146 టీఎంసీల కెపాసిటీ ఉండే 2 రిజర్వాయర్లు ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లాకి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసి పాత 23 జిల్లాలైనా ఉందా? మీరు ఏ మోకం పెట్టుకొని నెల్లూరులో లిఫ్ట్ గురించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? మీరు ఒక పని చేయండి, తాడేపల్లిలో కూర్చోండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చోండి. రాయలసీమకి మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం? నేను ఆర్థిక శాఖ మంత్రి దగ్గర కూర్చోండి. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, ఇప్పుడు మేమెంత ఖర్చు పెట్టాం? ఎట్ట మాట్లాడతారు మీరు? అది అర్థం లేదు. 5 ఏళ్ళు ఇరిగేషన్ ఫైల్స్ కదల్లా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. నెల్లూరులో వైసీపీ రాజకీయ నిరుద్యోగుల సభ, వైసీపీ రాజకీయ నిరుద్యోగుల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అక్కడ పెట్టుకోండి. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో పెట్టుకోండి. అక్కడ మీరు ఏం చేశారంటే, భూసేకరణ చేయకుండా, అటవీ శాఖ అనుమతులు లేకుండా హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ లింక్ పేరుతో పిఎల్ఆర్ కంపెనీకి 5,000 కోట్లతో 2020లో ఇచ్చినారు. ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా మట్టి పనులు చేసి 1000 కోట్లు ఇచ్చేసేసారు. ఇటువంటి గొప్ప పనులు చేశారు. రిజర్వాయర్లు పొంగనూరు నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి కంపెనీకి కట్టబెట్టారు. 688 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. వీటికి ఎన్జిటి 100 కోట్లు జరిమానా వేసింది. అందులో 25 కోట్లు పే చేశారు. వాటికి కూడా ఎన్జిటి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో కృష్ణా మిగులు జలాల్లో హక్కులు కోరబోమో, కృష్ణా మిగులు జలాల్లో మాకు హక్కులు ఆంధ్రప్రదేశ్కి కోరబోము అని బ్రిజేష్ ట్రిబ్యునల్కి లేఖ ఇచ్చిన రాజశేఖర రెడ్డి రాయలసీమకి మంచి చేశాడా, చెడు చేశాడా? చెప్పండి. మీ బ్రాండ్ చెప్పండి. ఇరిగేషన్లో ఏదో చెప్పండి. 5 ఏళ్ళు పోలవరం మూలపడేశారు. వెలుగొండ పరిస్థితి అంతే. రాయలసీమ ప్రాజెక్టులు అన్నీ అంతే. విశ్వేశ్వరరెడ్డి కరెక్ట్గా చెప్పాడు. ఒక్క అనంతపురంలోనే 11 కోట్లయ్యా, ఒక నియోజకవర్గంలో ఇన్ని కోట్లయ్యా అని చెప్పాడు. కానీ రాయలసీమ పేరెత్తే అర్హత మీకుందా అంట. ఆ రోజు అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి, ఇక్కడ ఎన్టీ రామారావు గారు, అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి ప్లస్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కలిసి తెలుగంగ శంకుస్థాపన చేశారు. ఈరోజు ఏంటి? తిరుమలకి నీళ్లు పోవాలంటే ఆ తెలుగంగ పుణ్యం.
మద్రాసుకి తాగునీరు, అక్కడ తెలుగు వాళ్ళు ఉండరు. ఎన్టీ రామారావు పుణ్యం. 146 టీఎంసీలు ఎన్టీఆర్ పుణ్యం. ఈరోజు తిరుపతి జిల్లాకి ఎన్ని నీళ్లు పోతున్నాయి? తిరుపతి జిల్లాకి 3,50,000 ఎకరాలకి తెలుగంగ నీళ్లు. ఎవరి పుణ్యం? తెలుగుదేశం, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు.